వీళ్ళు అసలు బాగుపడరు. బాగున్నావా? నీ వాళ్ళకం చూసావా? కమలాకర్, కామేష్, ప్రతాప్, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి నుంచోండి. చెప్పు రాజా. మీ ముగ్గురిని ఏసీ క్షమాపణ అడగాలంట. ఆయన క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేనే క్షమించేశానని చెప్పు. ఏసీ క్షమాపణ అడిగితే ఉండి వినాల్సిందే. వినకుండా పోతే మళ్ళీ పట్టుకొచ్చి ఈర కుమ్ముడు గుమ్ముతారు. అవసరమా నీకు? లోపల సావండి. వీళ్ళెందుకు ఇంకా పంపించలేదు? మీరు క్షమాపణ అడిగితే మేము వెళ్ళిపోతాం సార్. చూసా సార్ ఇలా పొగరు. మీరు కుటుంబంతో వచ్చి వీళ్ళ ముగ్గురి కాలం మీద పడి క్షమాపణ అడిగితేనే వీళ్ళు ఇక్కడి నుంచి పోతారంట. కలిసింది కొడుకులకి. అందులో ఈ బండోడు ఒకటే గోల, ఏసీ ఎక్కడ ఏసీ ఎక్కడ అని. క్షమాపణ అడగాల? అమ్మా, ఈయనప వీరు అని నా మీదకి నెట్టేశాడ్రా. దెబ్బకి నడు విరిగిపోయింది. సార్ హాస్పిటల్కి రండి సార్, నేను తీసుకెళ్తాను. నిన్ను అడిగా దెబ్బలు తగిలే. ప్రతాప్, కమలాకర్, కామేష్, వీడు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? ఇలా రండి, ఐజీ క్షమాపణ అడగాలంట. ఒరే ఎక్కండి తమ్ముడు, కొంచెం తప్పుకోమ్మా, త్వరగా పని. ఈ అమ్మాయి పేరు ప్రియాంక. పోయిన బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో మధ్యాహ్నం 12:30కి స్కూల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అయ్యయ్యో, జాలి దయ లేనోళ్ళు. సిటీలో ఉన్న కిడ్నాపర్స్ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసి చూసినప్పుడు మీ ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్సే ఈ అమ్మాయి స్కూల్ పక్కన ఉన్నట్టు తెలిసింది. అంటే మీ ముగ్గురులో ఒకరే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరని నిజం ఒప్పుకున్నారంటే మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టేస్తాను. అర్థం కాల. మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్ళీ లోపల పెట్టి కుట్టేస్తాను అన్నాను. ఏంటి, కిడ్నీ తీసేసావా? ఏం తీసాడట? కిడ్నీ తీసేసాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. రే దున్నపోతా, నీకు కిడ్నీ అంటే ఏంటో తెలీదా? అయినా 2 ఉంటాయంటగా, ఒకటేగా వాడు తీశాడు. ఒకటి ఉంటుందిగా, దాంతో మనం అడ్జస్ట్ అవ్వలేమా? ఏరా, మనం తాగే తాగుడికి 4 కిడ్నీలు ఉన్నా సరిపోవు. ఒక్క కిడ్నీతో ఉచ్చ కూడా పోసుకోలేవు. రే ఏడు తమాషాగా ఉందా? నిన్ను మీరలా కోప్పడకూడదు. లోపలున్న కుట్లు టప్పా 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 ఊడిపోతాయి. ఒకటి ఊడిందా, ఇంకో 2 ఊడితే చేస్తావు. ఏం అర్థం కావట్లేదు సార్. 3 రోజుల నుంచి చెయ్యని తప్పుకి వాయించేస్తున్నారు. కిడ్నీ తీసి చాక్లెట్ డబ్బాలు వేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరేం భయపడకండి, చాలా సింపులే. మీలో ఎవరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారో మీరే ఒప్పుకున్నారంటే ఆ కిడ్నీని మళ్ళీ లోపల పెట్టి అందంగా కుట్టేస్తాను. ఏంటి లోపల పెట్టి కుట్టేస్తావా? సార్, నేను లేని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పిల్లలు లేరని బాధపడే డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాను సార్. సార్, నా వల్ల ఎంతోమంది పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు సార్. సార్, ఇదొక సేవగా చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం అంటారా నువ్వు? పేవర్ చదవా. ఇది నువ్వు బయటికి వెళ్ళి చెప్తే నీకు విగ్రహం పెడతారా? చూడు, వీళ్ళ సంగతి నాకు తెలియదు బాస్. నేనైతే కిడ్నాప్ చేయలేదు. మరైతే నువ్వు కిడ్నాప్ చేయలేదని ప్రూవ్ చేయి. ఎలా చేయమంటావు? ఆ రోజు ఆ టైంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నా పెళ్ళాన్ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. నీ పెళ్ళాం నెంబర్ ఏంటి? నేను నీ మొగుడు ప్రతాప్ని. తెలుసురా పంది, చెప్పు. బుధవారం మధ్యాహ్నం నిన్ను ఎక్కడ కలిసానో చెప్పు చూద్దాం. నేను ఎక్కడుంటే అక్కడికేగా వచ్చి కలుసుంటావు. అదే ఎక్కడ? ఏయ్, నేను ఎక్కడున్నానో తెలియకే నన్ను వచ్చి కలిసావా? నీతో బతికే కంటే ఒక కిడ్నీ లేకుండా బతికేయచ్చు. నువ్వెక్కడున్నావు? ఫ్రెండ్తో మందేస్తున్నాను. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 90031. ఇప్పటికీ మించిపోలా. మీ ముగ్గురులో ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఒప్పుకున్నారంటే ఇప్పుడే కిడ్నీ లోపల పెట్టి కుట్టి పంపించేస్తాను. లేదంటే ఇంకో కిడ్నీ కూడా తీసేస్తాను. అర్థమైందా? సార్, నేనే ఎత్తుకెళ్ళాను, క్షమించండి సార్.